హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఈ ఫోటో చూడండి. సో ఇతని కోసం తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఓకే, ద మంకీ మ్యాన్ అని వచ్చింది. అంత బాగా ఫైట్ చేస్తారు, స్టంట్స్ చేస్తారు, అండ్ ఎన్ని సినిమాలులో యాక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, పాటలు పాడారు చాలా. సో ఏంటంటే ఫన్నీ క్యారెక్టర్స్, ఫన్నీగా ఫైట్స్ చేయడం అంటే ఈయన సినిమా చూడాల్సిందే కదా. ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది, ఆయన జోష్ మాత్రం తగ్గలేదు, ఆయనకి అలాగే ఉంది. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ జాకీ చాన్ గారిది. సో ఎందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. జాకీ చాన్ గారు బ్రిటిష్ హాంకాంగ్, ఒకప్పుడు ఇండియాని ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు పాలించారో అప్పుడు బ్రిటిష్ ఇండియా అనేవారు, అలాగే హాంకాంగ్లో కూడా బ్రిటిష్ రూల్ ఉండేది. అప్పుడు బ్రిటిష్ హాంకాంగ్ అనేవారు అన్నమాట. బ్రిటిష్ హాంకాంగ్లో 7th April 1954లో పుట్టారు ఈయన. ఓకే, సో జాకీ చాన్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. జస్ట్ గూగుల్కి వెళ్ళి జాకీ చాన్ అని కొట్టిన వెంటనే ఆయన మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జాకీ చాన్ గారి గురించి కాదు, వాళ్ళ పేరెంట్స్ కోసం. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. నాకైతే తెలియలేదు ఇప్పటి వరకు, అందుకు నేను వీడియో చేయాలి అనుకున్నాను, చేస్తున్నాను. సో ఏంటంటే జాకీ చాన్ గారి అసలు పేరు, పూర్తి పేరు చాన్ కాంగ్ శాంగ్. ఓకే, అలాగే వీళ్ళ డాడీ పేరు చార్ల్స్ చాన్ అండ్ వీళ్ళ మమ్మీ పేరు లీలీ చాన్. ఓకే, సో ఏంటంటే అప్పట్లో ఆ బ్రిటిష్ హాంకాంగ్ టైంలో వీళ్ళు చైనాలో ఉండేవాళ్ళు. సో ఈ చైనాలో ఏదైతే నేషనల్ చైనీస్ ఒక అంటే స్పయింగ్ కంపెనీ ఉంటుంది చూడండి, లైక్ ఏమంటామంటే మనం డిటెక్టివ్స్, సిఐడి, ఇప్పుడు మనకున్న సిబిఐ, సిఐడి ఇలాంటివి ఏటైతే ఉన్నాయో అప్పుడు అలాగా చైనీస్ ఒక నేషనల్ చైనీస్ స్పై కంపెనీ ఉండేది. అందులో వీళ్ళ నాన్నగారు ఒక స్పై, పెద్ద స్పై, అంటే ఈ దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ఈ డ్రగ్స్ డీలర్స్ని, వీళ్ళని పట్టుకునే ఒక స్పై అన్నమాట. అండ్ ఈ లీలీ చాన్ గారు వీళ్ళ మదర్ ఏమనుకుంటున్నారు, ఒక డ్రగ్ డీలర్ అండ్ గ్యాంబ్లర్. చూసుకోండి, ఓపియం అనేసి చెప్పేసి ఒక డ్రగ్ ఉంటుంది, దాన్ని డీల్ చేసేవారు అన్నమాట వాళ్ళ మమ్మీ. అంటే ఇల్లీగల్ వేలో ఆ డ్రగ్ని అమ్మేవారు, అండ్ ప్లస్ పెద్ద గ్యాంబ్లర్. సో ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈయన్ని జాకీ చాన్ గారు వాళ్ళ డాడీని, చార్ల్స్ చాన్ గారిని నియమించింది వీళ్ళ మమ్మీని పట్టుకోవడానికి. సో ఈయన ఆవిడ్ని అరెస్ట్ చేస్తారు, పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఏమైందో ఏమో, సాఫ్ట్ కార్నరో లేకపోతే ఏంటో తెలియదు మనకి. దాన్ని బట్టి ఆయనే మళ్ళీ అరెస్ట్ చేసిన ఆయనే మళ్ళీ పోలీసుల నుంచి ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆవిడికి హెల్ప్ చేశారట. హెల్ప్ చేసి ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్యలో లవ్ పుట్టేసి ఆ చైనా నుంచి హాంకాంగ్ పారిపోయారు. ఓకే, సో పారిపోయి అక్కడ 49లో పారిపోయారట వీళ్ళు. అక్కడికి పారిపోయి అక్కడ ఇంకా పెళ్లి చేసుకొని ఇద్దరు ఒకటై ఉన్నారు. కాకపోతే సాడ్ స్టోరీ ఏంటంటే దీంట్లో వీళ్ళు ఇద్దరు మీట్ అయ్యేటప్పటికే వాళ్ళ నాన్నగారికి కూడా ఇక్కడ ముందు పెళ్ళయిందంట, వాళ్ళ అమ్మకు కూడా ఇంతకుముందు పెళ్ళయిందంట. వాళ్ళ నాన్నగారికి భార్య అండ్ ఇద్దరు కొడుకులు కూడా ఉండేవారట. వాళ్ళ అమ్మకి భర్త అండ్ ఒక కూతురు. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే పిల్లలతో సహా వదిలేసి వీళ్ళిద్దరు మట్టుకే పారిపోయారు అన్నమాట. దే లెఫ్ట్ బిహైండ్ కిడ్స్ని. సో జాకీ చాన్ గారు పుట్టినప్పటికీ 1954లో ఆయన పుట్టారు. తర్వాత ఆయన సిబ్లింగ్స్ ఇంకొక 5 ఉన్నారు, మొత్తం 6 మంది పిల్లలు. ప్లస్ ఆ పాత వాళ్ళని కలుపుకుంటే మొత్తం 8 మంది పిల్లలు అన్నమాట. సో పారిపోయి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఈ పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్నారు.
సో ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే క్రైమ్, వీళ్ళ అమ్మ డ్రగ్ డీలరు, జాకీ చాన్ గారు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న స్పై. ఓకే, కానీ పిల్లలు చూడండి ఎంత ఎదుగుదలలోకి వచ్చారో. వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కూడా బాగానే సెటిల్ అయ్యారు అండ్ ఈయన కూడా సెటిల్ అయ్యారు. ఏంటంటే కాకపోతే ఇందులో విషాదకరమైన విషయం ఏంటంటే జాకీ చాన్ గారికి మొన్నటి వరకు, అంటే ఆయన 60 సంవత్సరాలు పూర్తయిపోయినంత వరకు కూడా ఆయన తల్లి తండ్రి ఇలాగా అన్నది ఆయనకి తెలియదంట. అదొక సర్ప్రైజ్ అంట. ఓకే, మొన్న ఆయన రివీల్ చేశారు, ఐ డెంట్ నో దట్ మై ఫాదర్ వాస్ ఎ స్పై అండ్ మై మామ్ వాస్ ఎ డ్రగ్ డీలర్ అన్నది మీడియాలోనే ఆయన చెప్పారు. చెప్పి ఇలా మీట్ అయ్యారంటే ఇలా జరిగింది, సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు జాకీ చాన్ గారు. సో ఈ రోజుకి నేను ఓన్లీ వాళ్ళ మదర్ ఫాదర్ గురించి చెప్పాలని వీడియో చేస్తున్నానండి. వీళ్ళిద్దరు కూడా చనిపోయారు, మామ్ అండ్ డాడు. జాకీ చాన్ గారు మాము 85 ఇయర్స్కే February 28, 2002లో చనిపోయారు. అండ్ వాళ్ళ డాడీ ఏమొచ్చి 26th February 2008లో చనిపోయారు. అంటే ఒక్క 2 రోజులు గ్యాప్లో అండ్ 6 సంవత్సరాలు దీంట్లో చనిపోయారు. సో ఇప్పుడైతే ఈయన ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత ఈయనకి చాలా లేట్గా తెలిసిందంట సిబ్లింగ్స్ కూడా ఉన్నారు. అంటే మా మమ్మీకి కూడా ఒక కూతురు ఉండేది, మా డాడీకి కూడా 2 కొడుకులు ఉండేవారు అన్నది తెలిసిందంట. ఆ తర్వాత కలుపుకొని ఏం చేశారేమో. ప్రస్తుతం అయితే వీళ్ళ మమ్మీ డాడీ స్టోరీ చెప్పాలనుకున్నాను. అయితే జాకీ చాన్ గారి ఫేమస్ సినిమాలు ఏంటంటే డ్రంకన్ మాస్టరు, వీల్స్ ఆన్ ద మీల్స్ అని, పోలీస్ స్టోరీ. 90s అనేసరికి జాకీ చాన్ గారు హవా నడిచిందండి. ఎందుకంటే రష్ ఆరు, కరాటే కిడ్ ఇవన్నీ కదా. సో ఈ పిక్చర్స్ ఏమన్నా కానీ మీరు చూడకపోయి ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి. రష్ ఆర్ చూడండి, ఇంకా మరి కడుపుబ్బా నవ్వుకుంటారు ఆయన యాక్టింగ్కి. కరాటే కిడ్ కూడా ఏడిపించేస్తారు ఆయన. సూపర్, చాలా మంచి సినిమాలు చేశారు. సో ఈరోజుకి ఇంతే. అండ్ రేపటి స్టోరీలో మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. అంతవరకు బాయ్. ఇంకొక సంగతి, ఈ బాయ్ చెప్పేసానని వెళ్ళిపోకండి. ఈ జాకీ చాన్ గారు వాళ్ళ మమ్మీ డాడీ ఇలాగ స్పై అండ్ డ్రగ్ డీలర్ అని మీకు ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే వావ్ మేడం మంచి విషయం చెప్పారు అని కామెంట్ పెట్టండి. ఓకే, కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.